హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో దొండకాయ కర్రీ, అది కూడా పుట్నాల పొడితో ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్. కాకపోతే దొండకాయలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ చాలా చాలా బాగుంటుంది కర్రీ. కర్రీకి ఏం కావాలో, ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దొండకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దొండకాయల్ని ముందుగా ఇలాగా కట్ చేసుకోవాలి. అంటే ఇలా అని కాకపోయినా పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే తొందరగా వేగిపోతాయి. ఒక 100 గ్రాములు, అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి చెప్తున్నాను. 100 గ్రాములు పుట్నాలు తీసుకున్నాను. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. 2 స్పూన్ల కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు. ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ పడుతుంది, ఎందుకంటే పుట్నాలు పొడి వేస్తాం కాబట్టి ఎక్కువ పీల్చుకుంటుంది, కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. ఇక ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుందాం. ఇందాక అప్పడాలు వేయించాను, అందుకే నూనె ఎలా ఉంది. మేమే కదా తినేది. చాలామంది పిల్లలు దొండకాయ కర్రీ అంటే అసలు తింటారు. మా ఇంట్లోనే ఉంది మా పాప, అంటే మా అక్క వాళ్ళ పాప, దొండకాయ అంటే అసలు తిందు. ఇలా చేసి పెడితే శుభ్రంగా తింటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కింది, దొండకాయలు వేసుకుందాం. మూత పెట్టుకుందాం. హైలోనే పెట్టాను, ఎందుకంటే దొండకాయలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి దగ్గరే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో పెట్టాము. అంటే మాకు ఈ డివోషనల్గా మేము గుళ్ళకి తిరగటం అలా ఆ విషయంలో కొద్దిగా బిజీగా ఉండడం వల్ల కుకింగ్ వీడియో చేయలేకపోయాను. ఇన్నాళ్ళకి మళ్ళీ కుకింగ్ వీడియో పెడుతున్నాం. లాస్ట్గా పెట్టిన కుకింగ్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్. మీరందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు తప్పనిసరిగా మీరు లైక్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే మీరు ఇచ్చే లైక్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. దొండకాయలు వేగుతుంటాయి, ఈ లోపల మనం పుట్నాల పొడి రెడీ చేసుకుందాం. ఇందులో పుట్నాలు, చిన్నుల్లిపాయల రెబ్బలు, జీలకర్ర, కారం. మేము కొంచెం కారం తక్కువ తింటాం, అందువల్ల కర్రీకి సరిపడా వేసుకున్నాం. మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కారం వేసుకోండి. సరిపడా ఉప్పు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం. మళ్ళీ కరెంటు పోయిందంటే ప్రాబ్లం అయింది. ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు, లేదంటే మనకి షాప్లో రెడీమేడ్ ఎండు కొబ్బరి పొడి దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, అది వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. దొండకాయ ముక్కలు ఎంతవరకు వేగాయో పరామర్శించేద్దాం. ఇంకో కొంచెం మగ్గాలి. దొండకాయలు టైం పట్టేస్తుంది, రాళ్ళలాగా ఉంటాయి కదా, అందుకని వేగటానికి టైం పడుతుంది. కానీ ఈజీ ప్రాసెస్సే. ఈ కర్రీని బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండుకోవచ్చు. ఒక మిక్సీ ఉంటే చాలు. పుట్నాలు, వెల్లుల్లి అనేవి వాళ్ళకి తప్పనిసరిగా ఉంటూనే ఉంటాయి, దాంట్లో వాడుతూనే ఉంటారు కాబట్టి ఒక మిక్సీ ఉంటే చాలు, వాళ్ళు ఈజీగా చేసుకుని తినేసేయచ్చు. ఇంకా కొంచెం మగ్గాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. మా వీడియోస్లో పంచాంగం, డైలీ పంచాంగం పెడతాం కదా, అంటే మేము ఎంతవరకు అవసరమో అంతవరకే పెడుతున్నాం. అంటే సూర్యాస్తమయం సమయము, సూర్యోదయం సమయము, గుళిక కాలం, ఇలాంటివన్నీ పెడితే ఇంకా మనం ఏ పనులు చేయడానికి కూడా, బయటికి వెళ్ళడానికి అన్నిటికీ మనం సమయం చూసుకుంటూ ఉండాలి. ఈ సమయంలో మనం బయలుదేరచ్చా లేదా, మనకు అంత అవసరం లేదు. ఎంత మేరకు మనకి అవసరమో అంతవరకే. రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తము, వర్జ్యం, తిథి ఏ టైం వరకు ఉంది, నక్షత్రం ఏ టైం వరకు ఇంతే. మనకి ఇంతే అవసరం, అంతవరకే పెడుతున్నాం. ఇంకా మిగతావి అన్నీ చూసుకుంటే మనం ఏమీ చేయలేము, ఎక్కడికి వెళ్ళలేము. అందుకని అంతవరకే లిమిటెడ్గా మాత్రమే పెడుతున్నాం. అలాగే ఇది కరెక్ట్, ఇది మంచి మాట, ఇది నిజంగా మన ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో జరుగుతోంది కదా అనిపించిన మంచి మాట
నేను చెప్పడం జరుగుతుంది. అలాగే తెలుగు పద్యాలు ఇప్పటి కాలంలో, ఈ కాలంలో పిల్లలకి తెలుగు చాలా తక్కువ, ఇంగ్లీష్ మీదే ఎక్కువ వ్యామోహం ఉంది, తెలుగుని మర్చిపోతున్నారు. కాబట్టి తెలుగు పద్యాలు, దాని భావం ఏమిటి అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే మీరు చూసి మా పంచాంగాన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చూద్దాం దొండకాయ ముక్కలు ఎంతవరకు వేగాయా. ఓకే, వేగిపోయింది. ఇప్పుడు ఈ వేగిన దొండకాయల్లో మనం ఆల్రెడీ పొడి చేసుకొని పెట్టుకున్నాక ఈ పుట్నాల పొడిని ఇందులో వేసేద్దాం. ఆల్రెడీ ఇందులోనే ఉప్పు కారం వేసాం కాబట్టి ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా వేయని అవసరం లేదు. చెప్పేనా ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఈ పొడి పీల్చేస్తుంది, ఎక్కువ అని అనుకోవద్దు. బాగుంది స్మెల్. మా అమ్మ అంటూ ఉంటుంది, స్మెల్ బాగుంది అంటే అందులో ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది అని అమ్మ చెప్తూ ఉంటుంది. స్మెల్ ఎలా ఉంది? బాగుందంట. వావ్. అంటే మనం పచ్చి చిన్నులపాయలు పచ్చి వేసాం కదా, కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు ఇలాగ ఒక్క నిమిషం అలా కలయి పెడుతూ ఉంటే ఆ పచ్చి వాసన పోతుంది, అది కూడా వేగిపోతుంది అన్నమాట. అంతే, దొండకాయ పొడి కూర రెడీ. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మేమే కదా తినేదానికి చేయి పెట్టేస్తున్నాను. సాయినాథ. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కూర కలుపుకొని తింటే ఆహా నా రాజా స్లాష్, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ.